భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటూ రోడ్డుపై ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, దాంతో పాటు పంచాయతీకి కేటాయించిన 4 ఇళ్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. సరైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ గ్రామస్తులు డిసైడ్ అయిపోయారు. ఇల్లు వచ్చినాయి అన్నయ్య. అవి కూడా బీసీ వాళ్ళకి ఇచ్చారు. అన్ని పంచాయతీలకు 30-20 ఇల్లు వచ్చినాయి. మా పంచాయతీకి ఎందుకు 4 ఇల్లు ఇచ్చారు? అవి కూడా బీసీ వాళ్ళకి ఇచ్చారు. మా ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేదు. మరి మేమందరం ఎక్కడ ఉండాలి? మరి చెప్పండి. ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఇల్లు ఎలాగ ఇస్తారన్నయ్య? ఇప్పుడు మొన్న గాలి దుమ్ముకి మా ఇంట్లో మామిడి చెట్టు పడి ఇల్లు స్లాప్ పోయింది. మేము బయటే ఉంటున్నాం. మేము ఎక్కడ ఉండాలి? మరి మా లాంటి వాళ్ళకి కూడా కావాలి కదా ఇల్లు. చాలా మంది మా పిన్ని వాళ్ళు అయితే పెళ్లి అయ్యింది, 2 పిల్లలు ఇంటర్ చదువుతున్న, డిగ్రీకి వచ్చి 4 ఇల్లు లేదు, బయట ఉంటున్నారు అద్దెకి తీసుకొని. మరి ఎలా ఇలాంటి వాళ్ళని గుర్తించరా రేవంత్ రెడ్డి? మరి ఎలాగా మరి మేము బతికేది? ఎలక్షన్ అప్పుడు అయితే వస్తారు. రేవంత్ రెడ్డి చెప్పకోకుండా ఎమ్మెల్యే ఇస్తున్నాడా ఇల్లు? మా పంచాయతీకి వచ్చి 4 ఇల్లు వచ్చినాయి అన్నయ్య. అవి కూడా బీసీ వాళ్ళకి ఇచ్చారు. అన్ని పంచాయతీలకు 30-20 ఇల్లు